షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఏదైతే చిన్న 50 గజాల్లో సెట్ బ్యాక్ లేకుండా, కనీసం ఒక 2 ఫీట్లు సెట్ బ్యాక్ లేకుండా బిల్డింగ్ మొత్తం రౌండ్ అప్ చేసి కట్టడం వల్ల పక్కనతను కూడా బిల్డింగ్ కట్టుకోవడానికి అంటే ఎలాంటి అనుమతులు లేకుండా షేర్లింగంపల్లిలో చాలా రోజుల నుంచి అనుమతులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనుమతులు లేకుండా బిల్డింగ్ పర్మిషన్ టౌన్ ప్లానింగ్ అయ్యిండు. జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అధికారిక పర్మిషన్ లేకపోయినా కట్టడానికి ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం చూస్తున్నాం. మనం ఇట్లాంటి సంఘటన చూడడం జరుగుతుంది. ఏదైతే భవిష్యత్తులో హైడ్రా వచ్చింది కాబట్టి పర్మిషన్ లేని బిల్డింగ్లకు ఖచ్చితంగా పర్మిషన్ వచ్చే వరకు ఆపాల్సిందిగా కోరుతూ ఏదైతే టౌన్ ప్లానింగ్ అండ్ జిహెచ్ఎంసీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సిద్దిక్ నగర్ కట్టినటువంటి కట్టడాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా 50 గజాల స్థలంలో వెంటిలేషన్ లేదు, కనీస పరిమాణాలు పాటించకుండా ఉన్న స్థలంలో మొత్తం బార్డర్కు పిల్లర్స్ వేసి కట్టడం వల్ల ఇంకొక వాళ్ళు అంటే వేరే వాళ్ళు వచ్చి అక్కడ తోగి మళ్ళీ వాళ్ళు కట్టడం వల్ల ఈరోజు అవి కూలిపోవడానికి కారణం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు విచ్చలవిడిగా పర్మిషన్లు అంటే దీనికి పర్మిషన్లు కూడా లేకుండా కడుతుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మొద్దు నిద్ర పోతూ ఉన్నారు. అసలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఈ ఏరియాలో. ఎందుకంటే వాళ్ళ చేతులు నానుతూ ఉన్నారు, వీళ్ళు పోయి కాంట్రాక్టర్స్ పోయి బిల్డర్స్ పోయి. అందుకే వాళ్ళు ఈ మకాన వచ్చి చూసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు నిజంగా ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందులో దాదాపుగా 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ 30 కుటుంబాలు ఈరోజు అనుకోకుండా అర్ధరాత్రి పూట జరిగితే వాళ్ళు 30 కుటుంబాలు కూడా ఈరోజు గల్లంతయ్యేటువంటి పరిస్థితి. దేవుని దయ వల్ల వాళ్ళు ఈరోజు బయటపడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఇలాంటి కట్టడాలను కట్టకుండా కట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఆఫీసర్ల మీద, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మీద చర్యలు ఉండాలని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో షేర్లింగంపల్లిలో విచ్చలవిడిగా కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద అసలు పర్మిషన్ లేకుండా కడుతున్నటువంటి వాటిని మీరు గుర్తించండి, దాన్ని ఆపండి అని చెప్పి మనం ఎన్నోసార్లు మనం చెప్తే కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రానైనా కనీసం ఎవరైతే నాణ్యత లేనటువంటి బిల్డింగ్లు కడుతూ ఉన్నారో, పర్మిషన్ లేకుండా కడుతున్నారో వాటి అన్నింటిని గుర్తించి వాటిని అడ్డుకట్ట వేయాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం.